ఒక ఎంబీబీఎస్ అనో ఎండి అనో మీద పెట్టుకో. ఎక్కడ ఉన్నాం టోటల్గా ఫుడ్ సప్లిమెంట్స్, కంప్లీట్గా ఫుడ్ సప్లిమెంట్స్ అనేటువంటి సెక్టర్లో మనం ఉన్నాం. దీని ద్వారా ఎలా మనం ఆరోగ్యాన్ని కాపాడుతాం సార్? మన మందులు లేకోకుండా, ఇంజక్షన్ లేకోకుండా ఆరోగ్యాన్ని కాపాడటం ఏంటిది? అవునా సార్? ఇలా హెల్త్ అంటే బయట అందరూ ఏమనుకుంటారు? కంపల్సరిగా మెడిసిన్ తీసుకుంటేనే హెల్త్ అనుకుంటారు. అవునా సార్? మెడిసిన్ తీసుకుంటేనే హెల్త్. మరి మెడిసిన్ లేకపోకుండా హెల్త్ ఉందా అంటే, మెడిసిన్ వచ్చింది ఈ మధ్యకాలంలో మనం మెడిసిన్ మీతో చూస్తున్నాం. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం పోతే ఏముంది మెడిసిన్? ఏముంది సార్ మెడిసిన్? నేచర్ నుంచి తీసుకుందే మనం ఇచ్చినాం. ఎస్ సార్? మనం నేచర్ నుంచి ఏదైతే తీసుకుంటామో అదే ఈ శరీరానికి ఇచ్చినాం. అదే కన్జ్యూమ్ చేస్తూ మన శరీరం స్టెప్ బై స్టెప్ వచ్చింది. అవునా కదా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామని చెప్పారంటే, మళ్ళీ గో బ్యాక్ టు నేచర్. అర్థం సార్? మళ్ళీ గో బ్యాక్ టు నేచర్, వెనక్కి వెళ్తున్నాం. వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆహారపు వ్యవస్థ ఏ విధంగా ఉందో దాన్ని ఇప్పుడు మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని ఎలా బాగుపడుతుందో, రాబోయే నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఎలా కాపాడుకుంటామో ఆ సెగ్మెంట్లో, ఆ సెక్టర్లో ఇప్పుడు మనం ఉన్నాం. క్లియర్ సార్? సో ఇక్కడ మనం చూస్తే